अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना शफीना हबीबिना मौलाना मुहम्मद वसल्लम। ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పొన్నూరు నియోజకవర్గంలో ఉత్సాహభరితంగా మేము ధూళిపాడ నరేంద్ర వెంట ఉన్నాం, రేపు ఆయనని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం అనే రీతిలో ధూళిపాడ నరేంద్ర గారి విజయానికి నాంది పలికిన ముస్లిం సోదరులందరినీ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా. ఇస్లాం విశ్వాసం మనని నువ్వు మంచి వైపు ఉండు, నువ్వు ధర్మాన్ని కాపాడే వ్యవస్థలో భాగస్వామి కావు, అన్యాయం చేసేవాళ్ళు, అతిక్రమించి ప్రవర్తించే వాళ్ళు, ప్రజాధనాన్ని దోచుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని పూని చేసేవాళ్ళు, ఎదుటి వారిని హీనంగా చూసేవాళ్ళు, అటువంటి వాళ్లతో జత కట్టకు అని ఇస్లాం ధర్మం మనకి నేర్పుతుంది. సోదరులారా, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు తెలుగుదేశం పరిపాలన చూశారు. నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రాన్ని 7 సంవత్సరాలు పరిపాలన సాగించారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. అంటే మొత్తం కలిపి 21 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో మీరు ఎప్పుడైనా ఇటువంటి సందర్భాలు చూశారా? ఇటువంటి అభేక్షాలు చూశారా? ఇటువంటి దోపిడీని చూశారా? ఓటు వేసిన వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి, ఓటు వేసిన వాళ్ళను కూడా నువ్వు ఎందుకు ఈ పని చేయట్లేదు, నీ వల్ల ఎందుకు నేను ఇబ్బంది పడుతున్నాను, దీన్ని ఎందుకు తీర్చవు అని అడిగితే కేసులు బనాయించి భయపెట్టే పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో దాపరించిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. 21 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలనా కాలాన్ని ఒకసారి పోల్చుకోండి. ఈ 4.5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనని ఒకసారి మీరు సరిపోల్చుకోండి. ఆ పాలనకి ఈ పాలనకి భూమి ఆకాశానికి ఏ రకంగా అయితే వ్యత్యాసం ఉందో ఆ రకమైన వ్యత్యాసం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. అందుకనే ఈనాడు ఎవరైతే ఈనాడు ప్రజలు ఆనాడు ఒక ఛాన్స్ అని మనల్ని దగా చేసి ఈనాడు నవరత్నాల పేరిట మోసం చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడో, ఈ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూర్చాడు, ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు. ఆ పరిపాలన చూసి విసిగి వేసారి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనే కృతనిశ్చయంతో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. బీసీలు ఈనాడు సహించట్లేదు, ఎస్సీలు ఈ ప్రభుత్వం వద్దనుకుంటున్నారు, ఎస్టీలు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనుకుంటున్నారు, ముస్లింలు కూడా. నేను 20 నియోజకవర్గాలు తిరిగి వచ్చాను. మీ నియోజకవర్గం 20వ నియోజకవర్గం ఏ రకంగా అయితే ఈనాడు మీ స్పందన ఇక్కడ కనబడిందో అదే రకంగా మీ ఇంత ముందు జరిగిన 19 నియోజకవర్గాలలో కూడా ముస్లింలు ఇదే రకంగా స్పందన చూపెట్టారు. అంటే ముస్లింలలో కూడా మార్పు వచ్చింది. రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో మెజారిటీ ముస్లింలు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కృతనిశ్చయంతో ఉన్నారని విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ముస్లింలు రాజకీయంగా చైతన్యవంతం కాకపోయినప్పటికీ కూడా ఓట్లు వేయడానికి ఎప్పుడూ కూడా వెనకాడరు. ప్రభుత్వం మంచి ప్రభుత్వం రావాలి, మంచి పరిపాలన జరగాలి, మాకు సంక్షేమ కార్యక్రమం జరిగినా జరగకపోయినా
మేము విశ్వసించే ఇస్లాం మత సూత్రాలకి విఘాతం కలిగించకుండా, మా ప్రార్థనలకి అడ్డుపడకుండా, మా విశ్వాసాలకి ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే రకంగా హిందూ ముస్లిం అందరూ కలిసి సోదర భావంతో శాంతియుతంగా సహజీవనం చేసే వాతావరణం కావాలని కోరుకునే సమాజం ఏదైనా ఉందంటే అది ముస్లిం సమాజాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఒకసారి మీరు గమనిస్తే ఎన్టీ రామారావు గారి కాలం నుండి చంద్రబాబు నాయుడు గారి కాలం వరకు మత సామరస్యానికి, లౌకికవాదానికి పెద్ద పీట వేశారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కాకమునుపు ఈ రాష్ట్రాన్ని 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే పాత బస్తీ హైదరాబాద్లో ప్రతి సంవత్సరం 3-4 సార్లు అక్కడ మత ఘర్షణలు జరిగాయి. కానీ ఎవరు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయలే, శాంతియుతమైన వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నం చేయలే. ఏ రాజకీయ అనుభవం, పరిపాలన అనుభవం లేనప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పోలీస్ వ్యవస్థతో మాట్లాడి ఎవరైతే కారకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ నుంచి బహిష్కరించి హైదరాబాద్ పాత బస్తీలో మత సామరస్యాన్ని కాపాడిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు మత విఘాతం కలిగించే వాళ్ళని ఎప్పుడు కూడా ఉపేక్షించలేదు. ఎప్పుడైనా మత సామరస్యం లేని విఘాతం కలిగించే పరిస్థితి ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని శాంతియుతమైన సోదర భావం గల మత సామరస్యంతో లౌకిక భావాన్ని కాపాడుకుంటూ వస్తుంది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. గతంలో కూడా లౌకిక భావంతో మత సామరస్యాన్ని కాపాడింది. ఈ రోజు కూడా మత సామరస్యానికి, లౌకిక తత్వానికి కట్టుబడి ఉంది. భవిష్యత్తులో కూడా మత సామరస్యానికి, లౌకిక విధానాలు కట్టుబడి ఉంటుంది తప్ప ముస్లింల మతాచారాల్లో ఎవరు కూడా కలగజేసుకోకుండా మన నిర్భయంగా మన విశ్వాసాన్ని పాటించడానికి దోహదపడుతుందనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అంతేకాదు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి. గతంలో పేరుకు ఓట్లు వేసుకునేవారు తప్ప ఏ రకమైన కార్యక్రమాలు చేయలేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 2014 నుండి 2019 వరకు పరిపాలన చేసేటప్పుడు బడ్జెట్లో సుమారుగా 5,000 కోట్ల రూపాయలు మైనార్టీల సంక్షేమం కోసం మరి ప్రారంభించి ఎన్నో పథకాలు ఇచ్చారు. కానీ ఆ పథకాలన్నింటి కూడా తిలోదకాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇందాకే టీవీలో చూశారు. ప్రతిదీ కూడా ఏదైతే ముస్లింలకి ఆర్థికపరమైన సహకారం ఇచ్చే మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ని నీరుగార్చారు, దులాన్ పథకాన్ని నీరుగార్చారు, విదేశీ విద్యని మొత్తం తొంగలో తొక్కారు, స్కాలర్షిప్లు తగ్గించారు, ఉర్దూ స్కూల్ అని వేరే స్కూళ్ళలో మెర్జ్ చేసి ఉర్దూ టీచర్ పోస్టులని చేశారు, మనకు హజ్ హౌస్ లేకుండా చేశారు. అంతేకాకుండా మనకు ఏదైతే రంజాన్ తోఫా ఇచ్చేవారో ఆ రంజాన్ తోఫా కూడా ఇవ్వటం మానేశారు. భూముల్లో ఒక భూముల్ని కాజేస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక భూముల్ని కాపాడి వాటిని పరిరక్షించే కార్యక్రమం చేస్తే ఈనాడు ఒక భూములు అమ్ముకుని కోట్లు గడించే ఆలోచనలో ఆ రకంగా ఒక భూమిని అన్యాక్రాంతం చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. ఈ 4.5 సంవత్సరాల్లో బడ్జెట్లు అయితే డబ్బులు కేటాయించారు కానీ ఎటువంటి పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలు వాళ్ళు నిర్వహించలేదు. కేవలం ఏదైనా చెప్తే ఈ డబ్బులన్నింటినీ కూడా నవరత్నాలకు మళ్లించారు. నవరత్నాల్లో కూడా ముస్లింలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు కదా, ఇంకా ప్రత్యేకమైన పథకాలు మీకెందుకు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితిలో వీరు ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. సోదరులారా, ఆయన ఎప్పుడైనా చెప్పేటప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటుంటాడు. నేను మీ బిడ్డనంటాడు. ఈనాడు మన బిడ్డని చెప్పేవాడు మైనార్టీలు మభ్యపెట్టే అతను ఈరోజు మైనార్టీలను గొంతుకొస్తున్నాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఎన్నికల కంటే 2019 ఎన్నికల కంటే ముందే ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వంతో, బీజేపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని గెలిచిన వెంటనే వాళ్ళకు పాదాక్రాంతమై బీజేపీకి తొత్తుగా మారిన వ్యక్తి
ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఆయన ఒక సందర్భంలో అన్నాడు, నాకు బీజేపీ లాంటి పార్టీల సహకారం లేకపోవచ్చు అన్నాడు. కానీ ఆ బీజేపీ పార్టీ సహకారంతోనే ఈ 10 సంవత్సరాలుగా నువ్వు బెయిల్ మీద ఉన్నావు. నీవు సిబిఐ కేసులో ఉన్నప్పటికీ కూడా 11 సిబిఐ కేసులు ఉన్నాయి. 40,000 కోట్ల రూపాయలు ఈయన ప్రజాధనాన్ని తండ్రి చాటున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నాడని ఆధారాలతో సహా చూపెట్టి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి ఈనాడు మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉన్నాడంటే ఏ రకంగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం సహకారం ఉందో ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఎప్పుడు కూడా వాళ్ళని విమర్శించడు, ఏది అడగడు. ఆయన కావాల్సింది మీకు ఏది కావాలంటే నేను చేస్తాను, మీకు ఎక్కడ చేయి ఎత్తమంటే పార్లమెంట్లో చేయిపుతాను అని చెప్పి ఈనాడు ముస్లింలకు వ్యతిరేకంగా వచ్చిన నల్ల చట్టాలన్నింటినీ కూడా మరి రాజ్యసభలో దాన్ని ఆమోదింపజేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే విషయాన్ని కూడా గమనించాలి. కాశ్మీర్ మీద వచ్చిన 370 రద్దు విషయంలో కానీ, బిల్లు విషయంలో కానీ, త్రిపుల్ తలాఖ్ అనేది బిల్లుని తీసుకొచ్చిన దాని విషయంలో కానీ, ఎన్ఆర్సీ సిఐఏ బిల్లు తీసుకొచ్చిన విషయంలో కానీ ఆ బిల్లులు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ మరి రాజ్యసభ సభ్యులు మద్దతు ఇస్తే తప్ప ఆ బిల్లులు కావు. ఎందుకంటే వాళ్ళకి 7 రాజ్యసభ సభ్యులు తక్కువగా ఉన్నారు. 8 మంది రాజ్యసభలో బలం ఉన్న వైఎస్ఆర్సీపీ ఆ బిల్లులన్నింటి మద్దతు పలకటం మూలంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే చట్టాలని కూడా మరి బిల్లులన్నీ కూడా చట్ట రూపాలు మారడానికి వైఎస్ఆర్సీపీ బహిరంగంగా సహకరించిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అందుకనే నిర్మలా సీతారామన్ గారు ఒక సందర్భంలో అన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే రకంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బంధం తండ్రి కొడుకుల బంధం లాంటిదన్నారు. ఆయన విశాఖపట్నంలో కూడా ప్రధానమంత్రితో ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మాట్లాడేటప్పుడు నాకు ఈ కేంద్ర ప్రభుత్వంతో అనుబంధం అన్నిటికంటే అతీతం అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలని మనం చేస్తున్నా. ఈనాడు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు, మనల్ని మోసం చేయడానికి మాట్లాడుతున్నారు. 4 సంవత్సరాలుగా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంతో కాపురం చేస్తూ ఈనాడు బెయిల్ మీద ఉంటూ కేసుల నుండి తప్పించుకుంటూ చిన్నాన్నని చంపిన తర్వాత కూడా కడప అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడుతున్న విధానం ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. కాబట్టి ఈనాడు బీజేపీ విషయం చూపెట్టి మళ్ళీ ముస్లిం ఓట్లను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాయలో మీరు పడొద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఎస్, మేము గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం, కానీ నీలాగా కొమ్ము కాయలేదు, నీలాగా కాళ్ళు పట్టుకోలేదు, మీలాగా తొత్తులుగా మారలేదు. ఆనాడు బీజేపీతో ఉన్నప్పుడు మరి అబ్దుల్ కలాం గారు ప్రముఖ సైంటిస్టు, ఆయన్ని బీజేపీ ప్రభుత్వం ఉండగానే రాష్ట్రపతిగా నియమించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. బీజేపీతో మేము మరి ఎలయన్స్లో ఉన్నప్పుడు, యూఎఫ్ఏలో ఉన్నప్పుడు, యూడిఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము హజ్కి డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జిద్దాకి పెట్టించాం. అదే రకంగా హజ్ హౌస్ కట్టించాం, ఇమాం మోజులకి జీతాలు ఇచ్చాం, దుల్హన్ పథకం పెట్టించాం. మసీదులు సుమారుగా నాకు తెలుస్తున్న మట్టుకు ఉభయ ఆంధ్ర రాష్ట్రంలో 7,000 మసీదులకి 50,000 కాడ నుంచి 5 లక్షల రూపాయల వరకు 10 లక్షల రూపాయల వరకు మసీదుల ఎక్స్పాన్షన్కి డబ్బులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. మీ ఊళ్ళో కూడా షాదీఖానాలు ఉన్నాయి, విలువైన భూములు ఇచ్చాం. భూములు ఇవ్వటం కాకుండా 50,000 లక్ష రూపాయలు, అదే రకంగా 20-25 లక్షల రూపాయలు కూడా ఇచ్చి మరి షాదీఖానాలు కట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. మేము ఎవరితో పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోపోయినా లౌకిక తత్వాన్ని వీడే సమస్య లేదు.
ముస్లింల మీద ఎటువంటి మరి మత విశ్వాసాలను విఘాతం కలిగించే శక్తులుంటే వాటిని తుదముట్టిస్తాం, వాటిని ఎదుర్కొంటాం, వాటిని రూపుమాపుతాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. 2 రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత మన మీద ఆదాయం తగ్గింది, మనకేమో అప్పులు పెరిగినాయి, పరిశ్రమలు లేవు, రాజధాని లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలని ఒక ఆలోచన తప్ప మరొక ఏ ఆలోచన కూడా ఈ తెలుగుదేశం పార్టీకి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. చివరిగా నేను ఒకటే కోరుకుంటా, ముస్లింలు సంఘటితంగా 5 పూట్ల మసీదులో నమాజ్ చేస్తారు. ఏ కార్యక్రమైనా జమాతుతో చేస్తారు. మరి అదే పండగ నమాజు కూడా జమాతుతో చేస్తారు. కాబట్టి మనందరం సంఘటితంగా మనం ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాం, రాజకీయంగా కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. ముస్లింల ఓట్లు 2 పార్టీల మధ్య మరి చీలిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క ఉదాహరణ మీరు చూసుకోవాలి. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో అక్కడ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి, నౌతికతత్వాన్ని కాపాడాలి. రాజకీయంగా మనకు పదవులు వచ్చినా రాకపోయినా మంచి వ్యక్తులు శాసనసభ్యులుగా కావాల్సిన అవసరం ఉంది, మంచి పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉంది. ఒక్క ఉదాహరణ కర్ణాటకలో జరిగింది. అక్కడ ఏదైతే దుర్భాగ్యమైన పరిస్థితులు ముస్లింలకు దాపరించినాయో, లౌకిక తత్వానికి మత సాంప్రదాయానికి విఘాతం కలిగిందో, 14% ఉన్న ముస్లింలందరూ కూడా ఒకే మాట మీద వచ్చారు. ఒకే పార్టీకి వేయాలి. ఏ పార్టీ అయితే అధికారంలో వస్తుందో, ఏ పార్టీ అయితే ఎక్కువ స్థానాలు గెలిచే స్థానాలు అన్ని స్థానాలు పోటీ చేస్తుందో అటువంటి పార్టీకి ఓటేయాలని నిర్ణయించుకున్నారు. 14% ముస్లింలందరూ కూడా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంఘటితమై ఒకే పార్టీకి ఓటేశారు. దాని మూలంగా అక్కడ జరిగిన విషయాన్ని ఒక సందర్భంగా మీరు గుర్తుంచుకుంటే కాంగ్రెస్ పార్టీ సర్వేలో 100-105 సీట్లు మాత్రమే గెలుస్తుందని సర్వే రిపోర్ట్లు వచ్చాయి. కానీ దానికి భిన్నంగా ముస్లింలు అందరూ కలిసి కట్టి గంపగుత్తంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం మూలంగా 90% ఓట్లు ఒకే పార్టీకి వేయటం మూలంగా 100-105 స్థానాలు గెలుస్తుందనుకునే కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు గెలిచిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. మీ శక్తి మీకు తెలియట్లేదు, మన శక్తి మనకు తెలియట్లేదు. మనం అనుకుంటే 50 స్థానాలు గెలిపించగలం, 50 స్థానాలు ఓడించగలం. అదే కర్ణాటకలో జరిగింది. 10 మంది ముస్లింలు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే 9 మంది ముస్లింలు గెలిచారు. 2 మంత్రులు అయ్యారు, ఒకళ్ళు అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. ఇది మైనార్టీల యొక్క కట్టడికి ఫలితం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అదే తెలంగాణలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ ఒక్క ముస్లింకి ఇచ్చారు. ఆ ఒక్క ముస్లిం ఓడిపోయాడు. 6 కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముస్లింలు ఓడిపోయారు. బీజేపీ పార్టీ నెగ్గింది. ఎందుకంటే సగం మంది బీఆర్ఎస్ వేశారు, సగం మంది కాంగ్రెస్ వేశారు. ఎప్పుడైతే ఓట్లు చీలిపోతాయో రాజకీయంగా మనం బలహీనపడిపోతాం. అందుకనే ఎప్పుడైనా నేను చూస్తుంటాను 40 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు దగ్గర సమీక్ష జరిగేటప్పుడు ఎవరైనా ఓడిపోయిన అభ్యర్థిని అడిగితే మాకు ముస్లింలు ఓట్లు వేయలేదండి అందుకనే ఓడిపోయామంటారు. గెలిచిన వాడికి చెప్తే ముస్లింల వల్ల ఓట్ల వల్ల గెలిచారని అనరు. మాకు ఫలానా వర్గం ఓట్లేసింది, ఫలానా వర్గం ఓట్లేసిందని చెప్తారు తప్ప ముస్లింల వల్ల గెలిచారని చెప్పే పరిస్థితి ఈరోజు రాజకీయ పార్టీకి లేదనే విషయాన్ని కూడా స్పష్టంగా గమనించాలి. దానికి కారణం మన ఓట్లు చీలిపోవటం మూలంగా. నేను ఒకటే చెప్తున్నా, నేను అల్లాని నమ్మిన వాడిని, వాస్తవాలు మాట్లాడేవాడిని. రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన 120 స్థానాలకు తక్కువకుండా జనసేనతో కలిసి గెలుస్తున్నారు. ఇక్కడ ఉన్న పొన్నూరులో ఉన్న ముస్లింలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓట్లన్నీ ఏకపక్షంగా రేపు గెలిచే పార్టీ, రేపు గెలిపే అభ్యర్థి, రేపు శాసనసభ్యుడు కాబోయే అభ్యర్థి నరేంద్ర గారికి గెలిపించి ఈ గెలుపులో మా భాగం ఉంది,
ఈ మెజారిటీలో ముస్లింలు ఎక్కువ వేయటం వల్ల మెజారిటీ వచ్చింది. ఇదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తే 120 స్థానాలు కాదు కదా తెలుగుదేశం పార్టీకి, 165 స్థానాలు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో గెలుచుకుంటుందనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ, మన విశ్వాసంలో, మత విశ్వాసంలో సంఘటితంగా ఉన్న విధానాన్ని రాజకీయంలో కూడా తీసుకురండి. అల్లా దయతలిస్తే ఇక్కడ భవిష్యత్తులో మీకు స్థానికంగా ఏ రకమైన పదవులు ఇవ్వాలో, మిమ్మల్ని ఏ రకంగా గౌరవించుకోవాలో నరేంద్ర కుమార్ గారు చూస్తారు. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ముస్లింలని వెంట పెట్టుకుని తీసుకుపోవాలి. ముస్లింలలో నాయకత్వం లేదు. ఈనాడు అవసరమైతే 4-5 ఎమ్మెల్యేలకు ఇవ్వాలి, రేపు భవిష్యత్తులో మంత్రి పదవి ఇవ్వాలి, ఎమ్మెల్సీలు ఇవ్వాలి, అవసరమైతే ఎంపీ రాజ్యసభ కూడా ఇవ్వాలని ఆలోచన ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మనల్ని రాజకీయంగా, ఆర్థికంగా కాకుండా, సంక్షేమంగా కాకుండా, విద్యాపరంగా కాకుండా, మతపరంగా కాకుండా రాజకీయంగా కూడా ప్రోత్సహించాలనే దృక్పథంతో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకని మీరందరూ సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటూ, आखिरी में एक हदीस आपके सामने पेश करके मेरे बात ख़त्म करूँगा इंशाअल्लाह। अल्लाह के रसूल मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, वो हदीस का मफ़हूम है, अगर कहीं तो भी गलत काम होता है, जुल्म ज़्यादती होता है, रिश्वतखोर होता है, जिना होता है, ऐसे जगह तुम्हारे को ताकत है तो, तुम्हारे में ताकत है तो, वो जवामर्दी है तो तुम हाथ से रोको। अगर हाथ से नहीं रोक सकते तो जबान से बोलो, तुम करते हैं जो गलत, इससे तुम्हें छुटकारा पाओ, इससे दूर हो बोल के बोलो। अगर वो भी नहीं बोल सकते, वो बोलने का भी हिम्मत तुम्हारे में नहीं है, तो दिल में बुरा समझ के बाजू हड़िया बोले। ये ईमान का आखिरी दर्जा फरमाए। मोहतरम बुजुर्गों, दोस्तों, आज का जमहूरियत में, आज का डेमोक्रेसी में, आज का प्रजास्वाम्य में हमारे को कोई हथियार, कोई दूसरा चीज लेके, कत्ती कर्रा लेके, यानी लकड़ी या तलवार लेके किसी में लड़ना जरूरत नहीं, बहादुरी दिखाना जरूरत नहीं। हमारा वोट एक हथियार है। ये हथियार के जरिए जब 2024 में जो अप्रैल में आने वाले इलेक्शंस में हदीस के मुताबिक जो हुकूमत है, सही हुकूमत नहीं है, उसूलों के बराबर नहीं चलता है, इंसानियत को ख़त्म करने का और रिश्वतखोरी चलाता है, जुल्म ज़्यादती करता है, तो उसे हुकूमत को अपने वोट का ताकत से हराना बोल के आप लोग को मैं अदबन गुजारिश करते हुए जो मौका मुझे दिया गया है इसके लिए शुक्रिया अदा करते हुए रुख़्सत लेता हूँ। अल्लाह हाफिज़।